Welcome to Suman TV. Myself, Sai Kumar Chinta, a senior faculty. సో ఫ్రెండ్స్, మనము గత 2-3 వీడియోల ద్వారా ఒక మధ్యతరగతి కుటుంబము ఒక దినచర్యలో భాగంగా మానసిక స్థితులు ఏ విధంగా ఉంటాయి, మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, ఈ మనస్తత్వాలని మనము మన పరీక్షలో కానీ మన అనుభవంలో కానీ ఏ విధంగా మలుచుకోవాలనే చెప్పే క్రమంలో మనము మొదట 5 క్యారెక్టర్లు తీసుకోవడం జరిగింది. ఇది ఉదయం 6 గంటలకి మొదలైతే సాయంత్రం 6:30తో ముగిద్దాము. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఈ పాత్రలని కల్పితాలే, కేవలం మనము మన మానసిక స్థితిగతులను మరింత అవగాహన చేసుకోవడానికి కల్పించిన పాత్రలేవి. సో దానిలో భాగంగా మనకి 6 గంటలకి మొదలైతే మొదలుతోనే మదర్ అంటే హౌస్ వైఫ్ సుమారు 6 గంటలకి వికెట్ పడేయడం జరిగింది. వికెట్ పడిపోయింది. నెక్స్ట్ మనకి రెండవ క్రమంలో సుమారు ఒక 10 గంటల ప్రాంతానికి వచ్చేసరికల్లా జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు ఇతను క్రికెట్ విషయంలో ఇతని వికెట్ మానసికంగా ఇతను సంఘర్షణకి, బాధకి, కృంగుబాటుతనానికి గురవ్వడం వచ్చింది. ఇక్కడ ఇంకొక వికెట్ పడిపోయింది. సో కుటుంబ పెద్ద అని మనం ఏదైతే అనుకుంటున్నామో, గవర్నమెంట్ ఎంప్లాయీ, నిజాయితీ పరుడు, బడ్జెట్ పద్మనాభం, ఇంటిని అది అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి కూడా మధ్యాహ్నం 2-2:30 ప్రాంతంకి వచ్చేసరికల్లా ఇతని వికెట్ కూడా పడిపోవడం జరిగింది. ఇలా వికెట్లు పడుతున్న క్రమంలో 4 గంటలకు వచ్చేసరికల్లా చిట్టి తల్లి, చిన్న కూతురు, ఈ అమ్మాయి ఐస్ క్రీమ్ విషయంలో ఈ అమ్మాయి మానసిక సంఘర్షణకు గురవ్వడం జరిగింది. ఈ విధంగా 4 వికెట్లు పొద్దున్న 6 గంటల నుంచి 4 గంటల ప్రాంతం వరకు పడిపోవడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఇంటిని సర్దుతున్న క్రమంలో సుమారు ఇంకా కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. 5-5:30 ప్రాంతానికి వచ్చేసరికల్లా ఏమైపోయింది, తాతగారి ఒక సపరేట్ రూమ్ ఉంది. 5 గంటల నుండి 5:30 ప్రాంతము, ఇంకా ఈ రూమ్ ఒకటి కంప్లీట్ అయిపోతే వీళ్ళు అనుకున్న కార్యక్రమం కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా సున్నాల వాళ్ళని పిలిచి రేపు ఎల్లుండో అక్కడ ఉన్న పక్కనున్న వాళ్ళకి ఇచ్చి సున్నాలు చేయించుకోవడము అలాంటివన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏదైతే ఏ పని గురించి రావడం జరిగిందో ఇంకా అది ఈ తాతగారి గది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇక అందరూ తాతగారి గదికి వెళ్ళడం జరుగుతుంది. ఈ కాస్త చురుకుతనంతో వచ్చి ఈ సన్న ఏం చేస్తాడంటే తీద్దామని చూస్తాడు. దానిలో ఒక మూలన ఒక ట్రంక్ పెట్టే, ఒక పాత పురాతన ట్రంక్ పెట్టే ఉంటుంది. ఆ ట్రంక్ పెట్టని వీళ్ళెవ్వరు కూడా ఓపెన్ చేయంగా చూసింది లేదు. ఇంతకీ ఏముంది ఈ ట్రంక్ పెట్టలో, ఎట్లయినా ఈసారి ఓపెన్ చేద్దామని చెప్పి తీయడం జరుగుతుంది. సమయం 5:30 అయింది. 5:30 గంటలకి అటుకు పైన ఉన్న ట్రంక్ పెట్టని తీసి జాగ్రత్తగా కింద పెట్టి, తాతగారి వస్తువు కాబట్టి, జ్ఞాపకార్థం కాబట్టి దాన్ని మంచిగా తుడిచి లోపల ఏమున్నాయో చూద్దామని లాక్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం కుటుంబానికి అంటే దాదాపు జీవితాన్ని చూసేసిందండి. 65 సంవత్సరాలు, పిల్లలు పుట్టడం జరిగింది, వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగింది, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడం జరిగింది. ఇదంతా అయిపోయింది. అంతా అంటే జీవితాన్ని దాదాపు చూసేసిన గ్రాండ్ మదర్, నాయనమ్మ, ఈమె ఏ విధంగా సంఘర్షణ, ఆ ట్రంక్ పెట్ట ద్వారా ఈమెకేమి మానసిక సంఘర్షణ కలుస్తుంది, ఈమెకేమి లోటుపాట్లు తెలుస్తుంది, ఈమె ఏ విధంగా బాధపడుతుందో చూద్దాం మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. సో ట్రంక్ పెట్టే జాగ్రత్తగా తుడిచి లాక్ ఓపెన్ చేయడం జరిగింది. తాతగారికి కొన్ని పాత వస్తువులు, అవి ఇవి దాచుకున్న జ్ఞాపకాలు అవన్నీ తీస్తూ ఉంటే తాతగారు రాసిన ఒక డైరీ బయటపడుతుంది. సో ఈ డైరీలో ఏముంటుంది అని కుతూహలంగా అంటే ఈ నాయనమ్మ ఏమంటదంటే, నేను కొంచెం ఈ డైరీని చదువుతాను, మీరు అందరూ పనులు చేసుకొని నేను చూస్తానని ఆతృతత. తన భర్త అంతవరకు తను దైవంగా చేసిన వ్యక్తి యొక్క డైరీ మనకు కనబడేసరికల్లా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా మేము చేయం, తాతగారు ఏం రాస్తాడో, ఏమైందో, చిన్నతనంలో బాల్యం ఎట్లుందో ఇవన్నీ మేము కూడా చూస్తామని అందరూ ఆపేసి ఆ డైరీ దగ్గర కేంద్రీకృతమై కూర్చొని ఆ డైరీని నెమ్మదిగా చదవడం ప్రారంభిస్తారు. తాతగారి బాల్యము చాలా బాగుంటుంది, గుర్తులు చేసుకుంటుంది. ఆ బాల్యాన్ని చదువుతూ నాయనమ్మ కాస్త ఎమోషనల్గా గురై ఆనందంతో దుఃఖంతో ఆశ్రుదారాలు బయటకు వస్తూ ఉంటాయి, గుర్తు చేసుకుంటూ ఉంటుంది, మహానుభావుడు అది అని అంటుంటుంది. తాతగారి ఇట్లా అయిపోయి 10వ తరగతి గడిచిపోతుంది, తాతగారి ఇంటర్మీడియట్ గడిచిపోతుంది, తాతగారి డిగ్రీ వస్తుంది. డిగ్రీలో తాతగారు వాళ్ళ క్లాస్మేట్ ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డట్టు, ఆ అమ్మాయి కూడా తాతగారిని చూసినట్టు
ఆ అమ్మాయి భాగస్వామి అయితే బాగుంది అని ఈయన ఇది పాపం తాతగారు ఆ అమ్మాయిని మాట్లాడలేదు, ఆ అమ్మాయి తాతగారితో మాట్లాడలేదు, కానీ ఈయన అనుభూతులు రాసుకున్నాడు అక్కడ. ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి కూడా నన్ను చూసింది, ఈ అమ్మాయి జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది, ఇంతవరకే రాసుకోవడం జరిగింది. ఓకే, ఇది చదివిన నాయనమ్మ కుప్పవులి బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఓకే, సో చాలా బోరున ఏడవడం మొదలుపెట్టింది. తాతగారు ఏదో అన్యాయం చేసేసినట్టు, ఈమె అన్యాయానికి గురైపోయినట్టు, ఆ విధంగా బాగా ఏడుపు 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 ఏడుపు. ఇక ఈ నాయనమ్మని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ఓకే, ఈ విధంగా అంటే 5:30కి అంటే 5:40కి స్టార్ట్ అయిన ఈ ఏడుపు పెడబొబ్బల తతంగము 6:30 అయినా కానీ మిగుంచలేదు. నాయనమ్మ బాధలోనే ఉంది, కుటుంబం మొత్తం బాధలోనే ఉంది. నాయనమ్మను ఓదార్చడానికి పాపం ఈ చిట్టి తల్లి కూడా ప్రయత్నం చేసింది. ఊరుకో నాయనమ్మ అంటే ఈ తల్లికి అర్థం కాలే ఏం జరుగుతుంది అనేది. ఇతనికి కాస్తో కూస్తో అర్థమైనట్టు అనిపించింది. వీళ్ళేమో ఏంటి ఇంత ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది, అత్తగారేంటి ఇట్లా చేస్తుంది, ఎప్పుడో తాతగారు రాసుకున్న దాన్ని కూడా ఇప్పుడు ఈమె ఎందుకు ఆపాదిస్తుందని ఈమె ఒక పెద్ద బ్లాంక్ క్వశ్చన్ మార్క్గా భర్తను చూడడం జరిగింది. భర్త ఓదార్చలేకపోతున్నాడు. ఓకే, సో ఇలా జరుగుతుంది. ఈమె ఏమో ఏం తెలియకపోయినా కానీ నాయనమ్మను ఓదార్చాలనుకుంటుంది. నాయనమ్మ ఊరుకో 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 అని. చూసారా, మనము ఒక రోజు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక మంచి కార్యమై ఊరికి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో క్లీన్ చేద్దామని చెప్పుకొని తాతగారి కార్యం గురించి చేద్దామని చెప్పి చేస్తున్నప్పుడు ఒకటి తర్వాత వికెట్లు మానసిక సంఘర్షణలు గురై చిట్ట చివరిగా ఈ నాయనమ్మ వికెట్ కూడా మనకి 5:40 ప్రాంతంలో పడిపోయింది. సో అయితే ఈ నాయనమ్మ విషయం కానీ, ఇక్కడ వైఫ్ విషయం కానీ, ఇక్కడ ఫాదర్ విషయం కానీ, ఇక్కడ సన్ విషయం కానీ, ఇక్కడ డాటర్ విషయం కానీ, ఈ 5 విషయాల నుండి, ఈ 5 మానసిక సంఘర్షణ నుంచి మనము జీవితంలో ఏదైనా నేర్చుకోవడానికి ఉందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం చూద్దాం. ఏ విధంగా మన జీవితానికి, మన ప్రిపరేషన్కి, మన జాబు ఆ గోల్ అచీవ్మెంట్కి ఈ ఒక డే ఏ విధంగా పనికొస్తుంది మనకి, దీని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు. సో వీ డోంట్ వాంట్ టు జడ్జ్ దీస్ పీపుల్ అండ్ దేర్ సిచ్యువేషన్స్. ఎవ్రీ పర్సన్ ఈజ్ యునిక్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ యునిక్. ఓకే, ద ప్రాబ్లమ్ ఆఫ్ అదర్స్ ఈజ్ ఇంపార్టెన్స్ టు అదర్స్, నాట్ ఫర్ అస్. సో ఎవరి ప్రాబ్లమ్, ఎవరి సమస్య అనేది వాళ్ళకి గొప్పదే. సమస్యని కించపరచడం కానీ, వాళ్ళ మానసిక పరిస్థితులను, వాళ్ళ మానసిక సంఘర్షణలను కించపరచడం కానీ ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ఈ పాత్రల ద్వారా, ఇవన్నీ కల్పితాలే, ఇది నిజంగా జరగలేదు, ఇవన్నీ ఈ కల్పిత పాత్రల ద్వారా, ఈ సన్నివేశాల ద్వారా మనము మన దాన్ని ఏమంటారు ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మన ప్రిపరేషన్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు అధిగమించడానికి దీన్ని మనం ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి లేదా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, దీన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ సుమంటవి ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ.